ప్రేమ స్వరూపుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఒక వర్చువల్ సంఘారాధన నిమిత్తమై ఈ విధముగా మనందరం కలుసుకోవడానికి దేవుడు చూపిన కృప నిమిత్తమై దేవునికి వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రార్థనతో ఆరాధన మనము ప్రారంభించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియపరులకు తండ్రి, నీకే వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మీ కృపను కాపుదలను సంరక్షణ తండ్రి మా అందరితో మీరుంచి ప్రభువా మమ్మల్ని సంరక్షించి మరి యొక్క వర్చువల్ సంఘారాధనలో ప్రభువా ఈ విధముగా తండ్రి మేమందరము కలుసుకోవడానికి తండ్రి ప్రభువా మీరు చూపిన కృప నిమిత్తమై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మమ్మల్ని అందరినీ తండ్రి ప్రభువా నూతన సంవత్సరంలో తండ్రి మీరు నడిపించున్నారు ప్రభు, నీకే స్తోత్రాలయ్యా. మరి నూతన సంవత్సరంలో ప్రభువా మరి నీ వాక్యం ముందు ప్రభువా బలముగా తండ్రి స్థిరముగా తండ్రి ఉండినట్లు ప్రభువా నీ కృప చూపించమని కోరుచున్నా ప్రభువా. నీ యందు ప్రభువా శ్రేష్టమైన ఆత్మీయ జీవితంలో తండ్రి ప్రభువా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీ కృపలో భద్రపరచండి, సంరక్షించండి ప్రభువా. మీ వర్చువల్ సంఘారాధన తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా. పాటల ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాక్యం ద్వారా ప్రభువా నీ ప్రియబిడ్డలతో ప్రభువా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకే స్తోత్రములయ్యా. మీరు వాక్యంలోని ప్రభువా అర్థం తండ్రి చక్కగా గ్రహించడానికి కావాల్సిన జ్ఞానమును తండ్రి నీ ప్రియబిడ్డలు దయచేయమని మీ కృపకు పాత్రలుగా ప్రతి ఒక్కరిని మీరు ఉంచండియ్యా. ఆది నుంచి అంతవరకు ప్రభువా నీ అధ్యక్షతలో నీ ఏలుబడిలో నీ నామ మహిమార్థమై శ్రేష్టముగా జరిగించుకోనమని మా ప్రభువుని ప్రియకుమాడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పాటలు పాడుకొని దేవుని యొక్క నామాన్ని మనము మహింపడతాం. యేసేనాధారము యేసేనాశ్రయము యేసేనాధారము నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. యేసేనాశ్రయము యేసేనాధారము యేసేనాశ్రయము యేసేనాధారము. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. శ్రమలోయలో ఎన్నో ఎదురొచ్చినా, కష్టాల ఊరిలో కూరుకున్నాను. శ్రమలోయలు ఎన్నో ఎదురొచ్చినా, కష్టాల ఊరిలో కూరుకున్నాను. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. నన్ను లేవనెత్తును, నన్ను బలపరచును, నాకు శక్తినిచ్చి నడిపించును. యేసేనాశ్రయము యేసేనాధారము యేసేనాశ్రయము యేసేనాధారము. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే.
నావలో తుఫాను చెలరేగిన ఆత్మీయ జీవితంలో అలలు ఎగసిన జీవనావలో తుఫాను చెలరేగిన ఆత్మీయ జీవితంలో అలలు ఎగసిన నాకు తోడయుండును నన్ను దరి చేర్చును చుక్కాని అయి దారి చూపును నాకు తోడయుండును నన్ను దరి చేర్చును చుక్కాని అయి దారి చూపును సేనాశ్రయము సేనాధారము నా కోటయు నీవే నా దుర్గము నీవే నా కాపరి నీవే నా కోట నీవే నా దుర్గము నీవే నా కాపరి నీవే నా కాపరి నీవే. ఇశ్రాయేలు రాజువే నా దేవా నా కర్తవే నిన్ను కీర్తింతును మేలులంతలంచుచు ఇశ్రాయేలు రాజువే నా దేవా నా కర్తవే నిన్ను కీర్తింతును మేలులంతలంచుచు యేసయ్యా 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 వందనం యేసునాథా నీ గొప్ప మేలులకై వందనం యేసునాథా నీ గొప్ప ప్రేమకై ఎన్నెన్నో శ్రమలలో నీ చేతితో నన్నెత్తి ముందుకు సాగుటకు బలమును ఇచ్చితివి యేసయ్యా 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 వందనం యేసునాథా నీ గొప్ప మేలులకై వందనం యేసునాథా నీ గొప్ప ప్రేమకై ఏమివ్వగలను నేను తిరిగి నలిగిన మనస్సుని రక్షణలో సాగెదను నా జీవితాంతము యేసయ్యా యేసయ్యా యేసయ్యా
మేలులకై వందనం యేసునాథా, నీ గొప్ప ప్రేమకై. ఏమివ్వగలను నేను విరిగి నలిగిన మనస్సుని, రక్షణలో సాగుటకు నా జీవితాంతము. రక్షణలో సాగెదను నా జీవితాంతము. ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము 8వ కీర్తన ప్రియా చదివి వినిపిస్తుంది. 8వ కీర్తన చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసి చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసి కొనుటకు వాడేపాటివాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవి ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఆమెన్. ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చి ఉన్నాం. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడబోతున్నటువంటి వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు మనము ధ్యానిద్దాం. మరి యొక్క వాక్య భాగాన్ని మనం గమనిస్తే ఆత్మీయ పరిపక్వతకై పిలుపును మనము గ్రహించగలము. ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ప్రాముఖ్యముగా తన విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నప్పుడు తన ఆత్మీయ జీవితంలో ఎదిగేటువంటి అనుభవంలో వ్యక్తి ఉండాలి. మరి దానిని పరిపక్వత వైపు తీసుకుని వెళ్ళేదిగా తన యాత్ర కొనసాగాలి. మరి గ్రంథకర్త ఈ యొక్క వాక్య భాగాన్ని రాయడాన్ని మనం గమనించినట్లయితే క్రిందటి అధ్యాయంలో అనగా 5వ అధ్యాయంలో 11వ వచనం నుండి 14వ వచనం వరకు మనం గమనిస్తే మరి హెబ్రీలు వారు వినే విషయంలో మందులుగా ఉంటున్నారు. కాలమును బట్టి చూస్తే వారు వాక్యమును బోధించవలసినటువంటి స్థితిలో వారు ఉండాలి. కానీ ఇంకను కూడా వారు పసిపిల్లల వలె వాక్య అనుభవంలో పాలు త్రాగేవారుగా వారు ఉంటున్నారు. మరి బలవర్ధకమైన ఆహారము తినేటువంటి అనుభవంలో ప్రతి ఒక్కరూ ఉండాలి. కనుక గ్రంథకర్త ఈ 6వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు మనం గమనిస్తే ఆత్మీయ పరిపక్వతకై పిలుపునిచ్చినట్లుగా మనము గమనించవచ్చు. మరి 8 వచనాలను మనము 3 విభాగాలుగా మనము విభజించి మనము చూడవచ్చు. 6వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మనం గమనించినట్లయితే ఆత్మీయ ఎదుగుదలకై పిలుపు. 4వ వచనం నుండి 6వ వచనం వరకు మనం గమనించినట్లయితే మత భ్రష్టత్వానికి వ్యతిరేకముగా హెచ్చరిక. 7వ వచనం నుండి 8వ వచనం వరకు మనం గమనించినట్లయితే ఫలించుట మరియు ఫలించకుండాకు ఒక ఉదాహరణ అక్కడ మనము గమనించగలము. మొట్టమొదటి 3 వచనాలలో మనం గమనించినట్లయితే ఆత్మీయ ఎదుగుదలకై పిలుపును మనం ఇక్కడ
చూడవచ్చు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, గ్రంథకర్త యొక్క ముఖ్య ఉద్దేశ్యము హెబ్రీ క్రైస్తవులు వారు తమ యొక్క నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టి వారు ఆత్మీయ ఎదుగుదలలో ముందుకు వెళ్ళేటువంటి అనుభవంలో వారు ఉండాలి. తద్వారా వారి జీవితంలో ఆత్మీయముగా పరిపక్వత కలిగినటువంటి క్రైస్తవ విశ్వాస జీవితము వారి జీవితంలో ఉండాలి. కనుకనే ఆయన ప్రస్తావిస్తూ హెబ్రీ 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూసినట్టయితే, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మలను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తుని గురించిన మూలోపదేశం మాని సంపూర్ణమగుటకు సాగిపోదుము. మరి వాక్య భాగంలో ప్రాముఖ్యంగా స్ట్రెస్ చేసి మాట్లాడుతున్న మాట గమనిస్తే, సంపూర్ణులు అవడానికి సాగిపోవాలి. మీరు ఉన్న స్థితి నుంచి మీకు మార్పు అవసరము. ఇంకను కూడా పాలు త్రాగే వయసులోనే మీరు ఉన్నారనగా ఆత్మీయ జీవితంలో వాక్యానుభవంలో పసిపిల్లలుగానే మీరు ఉన్నారు. మీరు సంపూర్ణత పొందాలంటే మీ జీవితంలో ఎదుగుదల అనేది అవసరము. ఆ ఎదుగుదలలో మీరు ఎదిగేటువంటి అనుభవంలో ఉండి తద్వారా పరిపక్వత మీ జీవితంలో మీరు పొందుకోవాలి. సాధారణంగా మనం గమనించినట్లయితే చిన్నపిల్లలు పుట్టిన తరువాత వారు మొట్టమొదట పాలు త్రాగే అనుభవం ఉంటారు. తరువాత సెమీ సాలిడ్ ఫుడ్ దానిని చిన్న బిడ్డలకు అందిస్తారు. అంటే ఘన పదార్థముని ఎవరు కానీ ఘనము ద్రవము కలిపినటువంటి పదార్థాన్ని ఇస్తారు. కొంచెం ఎదిగిన తర్వాత ఘన పదార్థాన్ని ఇవ్వడం మనము గమనించవచ్చు. ఎందుకంటే వారు చిన్న బిడ్డల నుంచి ఎదుగుతూ ఒక క్రమం అనేది వారి జీవితంలో ఉన్నది. ఎదిగిన తర్వాత బలవర్ధకమైనటువంటి ఘనమైన ఆహారము తీసుకొని జీర్ణించుకునేటువంటి అనుభవంలో వారి జీవితం ఉంటుంది. అదేవిధముగా ఆత్మీయ జీవితంలో కూడా మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి నూతనముగా రక్షణ పొంది క్రైస్తవ విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో దేవుని యొక్క వాక్యం అనే పాలను గ్రహించేటువంటి అనుభవంలో ఉండాలి. ఆ పాలను గ్రహిస్తూ తన ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ బలవర్ధకమైనటువంటి ఆహారము అనగా వాక్యమును లోతుగా అర్థము చేసుకునేటువంటి జ్ఞానమును సంపాదించుకునేటువంటి అనుభవంలో ఉండాలి. మరి ఆ విధముగా ఉండాలంటే తను ఏ పాఠములైతే మొట్టమొదటిగా నేర్చుకుని ఉన్నాడో దాని నుండి ముందుకు పయనించాలి. ఆ బేసిక్స్ నుంచి ముందుకు పయనించేటువంటి అనుభవం ఉండాలి. ఒకవేళ అదే బేసిక్స్ను మరలా పాటిస్తూ దాన్ని నెమరు వేసుకుంటూ ఉంటే ఆత్మీయ జీవితంలో ఎదిగేటువంటి అనుభవము ఉండదు. ఒకవేళ ఆ విధంగా ఎదగకపోతే ఆత్మీయ మరగుజ్జుతనం వారి జీవితంలో ఉంటుంది. దే ఆర్ అనేబుల్ టు గ్రో ఇన్ దేర్ స్పిరిచువల్ లైఫ్. దే నీడ్ టు మూవ్ ఆన్. ఒక గృహం కట్టబడాలంటే బేస్ అనేది చాలా ప్రాముఖ్యం. పునాది వేయబడాలి. ఆ పునాదిలోనే ఉంటే మరి తర్వాత గోడలు కట్టడానికి కుదరదు, రూఫ్ వేయడానికి కూడా కుదరదు. కనుక ఒక గృహం కట్టబడాలంటే ఆ క్రమమును పాటించాలి. పునాది నుంచి గోడలు కట్టాలి. గోడలు కట్టిన తర్వాత పైకప్పు అనేది, రూఫ్ అనేది వేయబడినప్పుడే ఆ గృహము సంపూర్ణంగా కట్టబడినదిగా ఉంటుంది. అదేవిధముగా ఆత్మీయ జీవితంలో పరిపక్వత కావాలంటే ఆత్మీయ జీవితంలో ఎదిగేటువంటి అనుభవము ఉండాలి. అందుకని ఇక్కడ గ్రంథకర్త ఈ 2 వచనాల్లో మనం గమనించినట్లయితే 3 జతల సిద్ధాంతాలను ఇక్కడ చూపిస్తున్నాడు. ఫండమెంటల్ డాక్టర్ని ఇక్కడ మనం చూడగలము. అనగా 6 సిద్ధాంతాలను, మౌలికమైనటువంటి సిద్ధాంతాలు, ప్రాథమిక సిద్ధాంతాలు ఇక్కడ ప్రస్తావించడాన్ని మనము చూస్తూ ఉన్నాం. దానిలో 2 ప్రస్తావించడాన్ని మనం చూస్తున్నాం.
మరి మొదటి రెండు గమనిస్తే మారు మనసు పొందుట, దేవుని యందలి విశ్వాసము. ప్రతి విశ్వాస జీవితంలో ఈ రెండు ప్రాథమికముగా ఉండేవి. మరి రెండవ జతను మనం గమనించినట్లయితే బాప్తిస్మం గురించిన బోధయు హస్త నిక్షేపణము. చర్చిలో, దేవాలయంలో యాక్టివిటీ, చర్చిలో ఒక పాలిభాగస్తులు ఉండడానికి, ఆ చర్చిలో ఆత్మీయ జీవితంలో ఎదిగేటువంటి అనుభవంలో ఉండడానికి సాదృశ్యముగా రెండు మనము గమనించవచ్చు. మరి చివరి రెండింటిని మనం గమనిస్తే మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది. మరి రెండు భవిష్యత్తులో రాబోతున్నటువంటి వాటి గురించి ప్రస్తావన ఇక్కడ మనము గమనించవచ్చు. మరి 6 సిద్ధాంతాలను ప్రాముఖ్యముగా గ్రంథకర్త హెబ్రీ పాఠకులను ఉద్దేశించి ప్రస్తావిస్తున్నాడు. మరి ఇవన్నీ కూడా పాత నిబంధనకు చెందినవా లేక క్రొత్త నిబంధనకు చెందినవా? ఇవన్నీ కూడా యూద మతానికి చెందినవా లేక క్రైస్తవయానికి చెందినవా? ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ కూడా యూదా మతముకు చెందినటువంటి ప్రాథమిక సిద్ధాంతాలను ప్రస్తావిస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో ప్రతి యూదునికి కూడా ఇవి బోధించబడతాయి. ప్రతి గృహంలో ప్రతి యూదునికి కూడా బోధించబడతాయి. ఏ విధముగా దాన్ని మనం గ్రహించగలము? ఈ యొక్క వచనములో ఉన్న ప్రస్తావించినటువంటి అంశాలను బట్టి మనము గమనించగలము. క్రైస్తవమైతే ఇక్కడ క్రీస్తుని గురించినటువంటి మూలోపదేశము అని ప్రస్తావించడము జరగదు. క్రీస్తుని గురించినటువంటి మూలోపదేశము మాని క్రీస్తుని గురించినటువంటి మూలమైనటువంటి ఆ ఉపదేశము మెస్సయ ఉపదేశము, అది పాత నిబంధనలోనే ప్రస్తావించడము జరిగింది. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ద న్యూ టెస్టిమెంట్. క్రొత్త నిబంధనకు సంబంధించినది కాదు. క్రీస్తుని గురించి పాత నిబంధనలోనే ప్రస్తావించడము, ఆ మూల ఉపదేశములన్నీ కూడా పాత నిబంధనలోనే మనకు కనపడతాయి. మరి క్రొత్త నిబంధన చూస్తే ద బేసిక్ క్రిస్టియానిటీ అనేది అటోన్మెంట్ మీద ఆధారపడి ఉన్నది. క్రీస్తు శిలువ బలియాగము ద్వారా ఆయన దేవునికి మానవునికి సంధి చేశాడు. తన ప్రాయశ్చిత్తము ద్వారా సర్వమానవాళి యొక్క పాపమును ఆయన పరిహరించాడు. మరి నూతన నిబంధనలో క్రైస్తవులకు ప్రస్తావించే అంశం ఏంటంటే క్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానం మీద వారి యొక్క విశ్వాస జీవితము ప్రారంభమవుతుంది. ఈ 6 అంశాలు కూడా పాత నిబంధనలో ఉన్నాయి, క్రొత్త నిబంధనలు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రస్తావించినటువంటి విధానం బట్టి చూస్తే అవి పాత నిబంధనకు చెందినవిగా ఉంటాయి. మరి క్రొత్త నిబంధనలో మారు మనస్సు ఉంటుంది. దేవుని యందు విశ్వాసము బదులుగా ఆ విశ్వాసము క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉండాలి. దేవుని యందు మాత్రమే కాదు, ప్రాముఖ్యముగా క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉండాలి. క్రీస్తుని విశ్వసించడం ద్వారానే రక్షణ అనుభవంలోనికి వారు రాగలుగుతారు. మరి ఇక్కడ బాప్తిస్మమును గురించిన బోధయు హస్త నిక్షేపణమును గురించి ప్రస్తావన ఇక్కడ మనం గమనిస్తున్నాం. మరి బాప్తిస్మములను గురించి గమనించినట్టయితే ఇక్కడ బహువచనం అనేది వాడడము జరిగింది. బహువచనం అనేది వాడడము జరిగింది. గ్రీక్ బైబిల్లో మనం గమనించినట్టయితే ఈ యొక్క మాటకు ఉపయోగించినటువంటి మాట బాప్తిస్మోస్. ఇది యూదుల శుద్ధీకరణ ఆచారంను ఉపయోగించినప్పుడు ఎక్కువగా ప్రస్తావించబడినటువంటి మాట. క్రైస్తవ బాప్తిసమునకు సంబంధించినటువంటిది కాదు. క్రైస్తవ బాప్తిసము ఒక్కటే బాప్తిసమై ఉన్నది. తర్వాత మనం గమనించినట్టయితే హస్త నిక్షేపణము. యూదులు కూడా వారు ఎందుకు హస్త నిక్షేపణం చేయాలో మనం క్రింది వచనాలలో మనం గమనిస్తాం. మరి నూతన నిబంధనకు వచ్చేసరికి హస్త నిక్షేపణం ద్వారా ఆర్డినేషన్ అనేది మనం గమనించగలం, అభిషేకము మనం గమనించగలము. పరిశుద్ధాత్మ కొంతమందిని చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా మనం దేవుని యొక్క వాక్య భాగంలో నూతన నిబంధనలో కూడా మనము గమనించవచ్చు. మరి ప్రాముఖ్యముగా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి అంశము యూదా మతం గురించినటువంటి ఈ యొక్క 6 ప్రాథమిక సిద్ధాంతములను గురించి గ్రంథకర్త ప్రస్తావిస్తూ ఉన్నాడు.
కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, ఏ యొక్క క్రియలైతే మిమ్మల్ని మరణం వైపు నడిపిస్తున్నాయో ఆ యొక్క క్రియలను మీరు విడిచిపెట్టాలి. వాటి వలన మీరు జీవము లేనటువంటి తత్వాన్ని మీరు పొందుతారు. అంతేకాకుండా యూదులు క్రైస్తవులకు వచ్చినా కూడా వారు ఇంకను కూడా యూదా మత ఆచారములను వారు చేస్తూనే ఉన్నారు, వారి జీవితంలో అవలంబిస్తూనే ఉన్నారు. దేవాలయ ఆరాధన ఇంకను జరుగుతూనే ఉన్నాయి. యూద మతంలో ఉన్నటువంటి ఆ ఆచారములన్నీ కూడా వారు పాటిస్తూనే ఉన్నారు. ముఖ్యముగా వారు ఇంకను కూడా రక్షణ అనేది వారు చేసే క్రియల ద్వారా వారికి వస్తుందని వారు నమ్ముతూ ఉన్నారు. రక్షణ అనేది కేవలము క్రీస్తునందు విశ్వాసము ద్వారా మాత్రమే వస్తుంది. ఆ సంగతి మరచి వారు తిరిగి మరలా వారి జీవితంలో వస్తున్నటువంటి శ్రమల వలన వారు తిరిగి మరలా యూదా మతంలోనికి వెళుతున్నటువంటి కొంతమంది హెబ్రీ క్రైస్తవులను ఉద్దేశించి గ్రంథకర్త వ్రాస్తూ ఉన్నాడు. మీరు ఆ నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. విడిచి సంపూర్ణతలోనికి మీరు ప్రయాణం చేయాలి. కనుక క్రీస్తుని గురించినటువంటి ఆ మూల ఉపదేశములను మీరు మానివేసి నూతన నిబంధనలో క్రీస్తునందు విశ్వాస జీవితంలో బలమైనటువంటి విశ్వాసులుగా మీరు ముందుకు వెళ్ళాలి. దాని నిమిత్తము గ్రంథకర్త ప్రస్తావిస్తున్నాడు నిర్జీవ క్రియలు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ క్రియల ద్వారా వారి జీవితంలో నిర్జీవమే వారికి ఉంటుంది. వారు చేస్తున్నటువంటి ధర్మశాస్త్రమును అనుసరించి చేస్తున్నటువంటి క్రియల ద్వారా వారి జీవితంలో రక్షణ పొందుకొనలేరు. మరి ఆ క్రియలు క్రీస్తుని ఆనుకొని ఉండేవిగా ఉండాలి. మారు మనసు క్రీస్తు యొక్క మాటను విని సువార్త ద్వారా మారు మనసు వారి జీవితంలో కావాలి. మారు మనసు అనగా చేంజ్ ఇన్ మైండ్. ఆ సువార్త ద్వారా వారి జీవితంలో వారు జీవిస్తున్న జీవితమును వారు గ్రహించి వాక్యము ద్వారా వారి జీవితమును మార్చుకునేటువంటి అనుభవంలో వారి జీవితాలు ఉండాలి. హెచ్కేలు 18:4 చూస్తే మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు, పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆధీనంలో మనం ఉన్నాం. మన జీవితం అంతా కూడా సర్వోన్నతుడైన దేవుని యొక్క ఆధీనం ఉంది. అది తండ్రులైతేనేమి కుమారులైతేనేమి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆధీనములో ఆయన వశములో ఉన్నారు. మరి పాపం ఎవరైతే చేస్తారో వారు మరణము నొందుతారు. కనుక పాపము నిర్జీవ క్రియలను ఇస్తుంది. కనుక మానవుడు ఏం చేయాలంటే ఆ నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టి సజీవం వైపు వెళ్ళేటువంటి అనుభవం, అంటే క్రీస్తు ద్వారానే రక్షణ అనుభవము, క్రీస్తు ద్వారానే నిత్య జీవం వస్తుందన్న సత్యాన్ని గ్రహించాలి. ధర్మశాస్త్రము ద్వారా వారు చేస్తున్న క్రియల ద్వారా ఎవరు కూడా రక్షణ పొందలేరు. కేవలము క్రీస్తు ద్వారా మాత్రమే అది సాధ్యము. కనుక వారు చేస్తున్నటువంటి పాపక్రియలను విడిచిపెట్టాలి. ఆ పాపక్రియలను విడిచిపెట్టి వారు నిత్యజీవనానికి వచ్చేటువంటి క్రీస్తు మాటలకు లోబడి వారి జీవితములను ముందుకు నడిపించుకోవాలి. పాపము చేయువాడెవడో మరణమునందును, ఆజ్ఞాతిక్రమము పాపము. దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి జీవించేటువంటి అనుభవము. మరి దేవుని యొక్క ఆజ్ఞ ఏం చెప్తుంది? తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు కూడా నశింపక నిత్యజీవం పొందుతాడు. ఆ అద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభువందు విశ్వాసము కనపరచాలి. రెండోదిగా మనం గమనించినట్లయితే దేవుని అందలి విశ్వాసము. యూదులందరూ కూడా వారు పాత నిబంధన నుంచి గమనించినట్లయితే దేవుని యందు వారి విశ్వాసము ఉంచేవారు. మరి హెబ్రీ క్రైస్తవులు కూడా వారు తమ విశ్వాసమును దేవుని నుండి క్రీస్తు వైపు కూడా ఆ విశ్వాసాన్ని తీసుకుని రాగలగాలి. దేవుని యందు మాత్రమే కాక క్రీస్తునందు విశ్వాసం వారు కనపరచగలగాలి. ఎందుకంటే క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ అనేది సాధ్యమవుతుంది. కనుక
సో పాత నిబంధనలో వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, మరి నూతన నిబంధనలో వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచవలసినటువంటి అవసరత ఉన్నది. ఎందుకంటే క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ వారి జీవితంలో వారు పొందుకొనగలరు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం గమనించినట్లయితే, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను, కానీ ఆకాశము క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఎవరి వల్ల కూడా రక్షణ అనేది రాదు. అది కేవలము ఈ నామము. ఏ నామము? క్రీస్తు నామము. క్రీస్తునందు విశ్వాసము ద్వారా మాత్రమే రక్షణ అనేది వారి జీవితాలలో వస్తుంది. ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని గ్రహించాలి. అది కేవలము క్రీస్తు నామం ద్వారానే, క్రీస్తునందు విశ్వాసము ద్వారానే రక్షణ అనేది దొరుకుతుంది. దేవుని కృప వలన క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ అనుభవంలోనికి ప్రతి విశ్వాసి కూడా వస్తాడు. అది కేవలము క్రీస్తు వలనే సాధ్యము. ఈ లోకములో ఏ నామము వలన కూడా రక్షణ ఎవరు కూడా పొందుకొనలేరు. మరి హెబ్రీ క్రైస్తవులను ఉద్దేశించి గ్రంథకర్త ప్రస్తావిస్తున్నాడు. మీరు మారు మనసును పొందాలి, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందండి, క్రీస్తునందు విశ్వాసమును కనపరచండి. ఎందుకంటే క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ అనుభవము. క్రీస్తుని గురించి తెలుసుకొని తిరిగి మరలా వెనుతిరిగిన అనుభవంలో మీరు ఉండవద్దు. తరువాత అంశాన్ని మనం గమనించినట్లయితే బాప్తిస్మలను గురించిన బోధ. ఇక్కడ గమనించినట్లయితే బహువచనాన్ని మనం చూస్తున్నాం. గ్రీక్లో దీనికి ఉపయోగించినటువంటి మాట బాప్టిస్మోస్ అనే మాట వ్రాయబడి ఉన్నది. అంటే ఇంగ్లీష్ బైబిల్లో గ్రీక్ భాషకు దగ్గరగా ఉన్న లిటరల్ బైబిల్ను చూసినట్టే లిటరల్ బైబిల్లో రాయబడిన మాట నేను తీసుకున్నది NASB నుంచి తీసుకున్నాను. ఇన్స్ట్రక్షన్ అబౌట్ వాషింగ్స్. అక్కడ రాయబడిన మాట బాప్తిజం గురించిన బోధకు వ్రాయబడిన మాట ఇన్స్ట్రక్షన్ అబౌట్ వాషింగ్స్. ఇది యూదుల శుద్ధీకరణ ఆచారములను గురించి ప్రస్తావించి ఉన్నాడు. స్టిల్ దే వర్ ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్స్. హెబ్రీ క్రైస్తవులు వచ్చినప్పటికీ కూడా తిరిగి మరలా వారు ఆచారములను, యూదామతం ఉన్న ఆచారములను వారు పాటిస్తూ ఉన్నారు. శుద్ధీకరణ ఆచారాలను వారు పాటిస్తూ ఉన్నారు. పాత నిబంధన నుంచి నూతన నిబంధనలోకి వచ్చి ఉన్నారన్న సంగతి వారు మర్చిపోతున్నారు. తిరిగి మరలా వెనుకకు వెళుతున్నారు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. నూతన నిబంధనలో దర్ ఇస్ ఓన్లీ వన్ బ్యాప్టిజం. మల్టిపుల్ బ్యాప్టిజమ్స్ లేవు. ఒక్కటే బాప్తిస్మము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, కనుక గ్రంథకర్త వారిని ఉద్దేశించి వీటన్నిటిని కూడా మీరు మాని, ఇంకను కూడా మీరు బేసిక్స్లోనే ఉన్నారు, వీటిని మాని ముందుకు వెళ్ళేటువంటి అనుభవంలో మీ జీవితంలో ఉండాలి. తర్వాత మాటను గమనిస్తే హస్త నిక్షేపణము. మరి పాత నిబంధనలు మనం గమనిస్తే యూదా మతంలో మనం గమనించినట్టయితే హస్త నిక్షేపణం అనేది వారు దేనికి ఉపయోగిస్తారో ఈ వాక్యం ద్వారా మనం గమనించగలము. లేవియ కాండము 1వ అధ్యాయం 4వ వచనం చూసినట్టయితే, అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యిని ఉంచవలెను, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలిగినట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. దహనబలిని అర్పించే విధానములో ఆ వ్యక్తి పశువు తల మీద తన చెయ్యిని పెడతాడు. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలిగినట్లుగా ఆ యొక్క బలి అతని పక్షముగా అంగీకరింపబడుతుంది. తనకు మారుగా తను ఆ పశువు మీద చేతిని ఉంచుతాడు. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలిగినట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడను. హస్త నిక్షేపణం అనేది పాత నిబంధనలో ఉన్నది, యూదా మతంలో ఉన్నది. అది దానిని తిరిగి మరలా వీరు అవలంబిస్తూనే ఉన్నారు. మరి నూతన నిబంధనకు వస్తే ఆర్డినేషన్ టైంలో మనము హస్త నిక్షేపణం చేసినట్లుగా మనం గమనించవచ్చు.
కొందరి తల మీద చేయించినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందినట్లుగా మనము దేవుని యొక్క వాక్యములో మనం గమనించవచ్చు. కానీ ఇక్కడ ప్రస్తావించినది యూదా మతానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతాల గురించి ప్రస్తావన. చివరి 2 ప్రాథమిక సిద్ధాంతాలను ఇక్కడ గమనించినట్లయితే భవిష్యత్తును ఉద్దేశించి ప్రస్తావన, ఎస్కటాలజీ గురించి ప్రస్తావన ఇక్కడ మనము గమనించవచ్చు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే, ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి నీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే పునరుద్ధానం మనకు కనపడుతుంది, నిత్యమైనటువంటి తీర్పు, 2 కూడా ఈ వాక్య భాగంలో మనము గమనించవచ్చు. నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారందరూ కూడా తప్పించుకుంటారు, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొంటారు. పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. కొందరు ఎందుకు మేల్కొంటారంటే నిత్య జీవమును అనుభవించుటకు. ఎవరెవరి నిత్య జీవనం అనుభవించడానికి మేల్కొంటారు? ఎవరైతే క్రీస్తును రక్షకునిగా అంగీకరించి క్రీస్తు మాటకు లోబడి జీవించేటువంటి అనుభవంలో వారు ఉంటారో, క్రీస్తునందు పరిపూర్ణమైన విశ్వాసమును వారు కనపరుస్తారో, విశ్వాసమును వారు ఉంచుతారో, వారు నిత్య జీవము నిమిత్తమై మేలుకొంటారు. మరి ఎవరైతే క్రీస్తును విడిచిపెడతారో, తమకు వచ్చినటువంటి ఆ రక్షణను కాపాడుకునకుండా, ఆ రక్షణ విషయంలో జాగ్రత్త వహించకుండా క్రీస్తుని త్యజిస్తారో, విడిచిపెడతారో, ఈ లోకానుసారముగా జీవిస్తారో, వారందరి జీవితంలో నిందల పాలగుటకు, నిత్యముగా హేయులగుటకు మేలుకొంటారు. అంటే క్రీస్తుతో ఉంటే, క్రీస్తునందు పరిపూర్ణమైన విశ్వాసంతో జీవితాన్ని ఈ లోకములో ఉన్నంతకాలం మనము కనపరిచి ఆయన వాక్యమునకు అనుగుణముగా జీవిస్తే మనము ఆయన రాకడలో ఎత్తబడేటువంటి అనుభవంలో మనం ఉంటాం. ఆ పునరుద్ధానములో ఆయనతో పాటు నిత్య జీవంలో మనము పాలిభాగస్తులుగా మనం ఉండడానికి మనము మేలుకొంటాం. ఒకవేళ క్రీస్తునందు విశ్వాసమును ఉంచకుండా, తన రక్షణ అనుభవం కాపాడుకోకుండా ఈ లోకమును అనుసరించి జీవిస్తే, తన విల్ఫుల్గా పాపమును చేసినట్లయితే వారందరూ కూడా నిందపాలగడానికి, నిత్యముగా హేయులగడానికి వారు మేల్కొంటారు. మరి యొక్క డిఫరెన్స్ని మనం జాగ్రత్తగా గమనించాలి. క్రైస్తవులు కానివారు వారి జీవితంలో, ముందు జీవితంలో, భవిష్యత్తులో దేనిని పొందుకుంటారో స్పష్టముగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. మరి నీ జీవితంలో ఎటువంటి అనుభవం నీ జీవితంలో నన్ను ఆశపడుతూ ఉన్నావు? హెబ్రీ క్రైస్తవుల జీవితంలో గమనిస్తే ఈ 6 ప్రాథమిక సిద్ధాంతాలను వారు పాత నిబంధనకు చెందినవి, దాన్ని మరలా వారు పాటిస్తూనే ఉన్నారు. క్రీస్తుని గురించినటువంటి ఆ మూల ఉపదేశములను వారు మానివేసి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. నూతన నిబంధనలో క్రీస్తునందు పరిపూర్ణమైన విశ్వాసం నుంచి క్రీస్తు కొరకు జీవించేటువంటి అనుభవంలో వారి జీవితాలు ఉండాలి. కానీ మొదటి శతాబ్దంలో యూదా క్రైస్తవుల జీవితంలో, లేక హెబ్రీ క్రైస్తవుల జీవితంలో వచ్చినటువంటి శ్రమల వలన అనేకులు తిరిగి మరలా యూదా మతంలోనికి వెళ్ళినటువంటి పరిస్థితిని చరిత్రలో మనం గమనించవచ్చు. ఎందుకంటే అధికారికముగా అప్పుడు క్రైస్తవ మతం ఇంకను కూడా అంగీకరించబడలేదు. యూదా మతం మాత్రమే అంగీకరించబడింది కనుక ఆ కాలంలో క్రైస్తవులు అనేక శ్రమలను వారు పొంది ఉన్నారు. ఆ శ్రమలకు తాడలేక చాలామంది కూడా వెనుతిరిగినటువంటి అనుభవంలో, హెబ్రీ క్రైస్తవులు వెనుతిరిగిన అనుభవంలో ఉన్నారు. వారు ఆత్మీయ జీవితంలో ఎదగవలసిన వారి జీవితంలో తిరిగి మరలా వెనుతిరిగినటువంటి అనుభవము, యూదా మతంలోనికి వెళ్ళినటువంటి అనుభవాన్ని మనము గమనించవచ్చు. క్రీస్తునందు ప్రియమైన వారలారా,
మరి ఇక 6 అంశాలు ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రొత్త నిబంధనలో కూడా ఉన్నటువంటి ఈ 6 అంశాలను మన జీవితంలో అవలంబించేటువంటి అనుభవం ఉండాలి. కొత్త నిబంధనలో మారు మనసు ఉన్నది, క్రీస్తునందు విశ్వాసం ఉన్నది, బాప్తిస్మం ఉన్నది, హస్త నిక్షేపణం ఉన్నది, పునరుద్ధానం ఉన్నది, నిత్యమైన తీర్పు అనేది కూడా నూతన నిబంధనలో క్రైస్తవుల జీవితంలో ఉన్నది. వీటిని నూతన నిబంధనకు చెందినటువంటి ప్రతి సిద్ధాంతాన్ని కూడా జాగ్రత్తగా మనము గమనించి గ్రహించి పాటించేటువంటి అనుభవంలో ఉండాలి. మరి ఈ అనుభవం రావాలంటే క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం మన జీవితంలో ఉండాలి. మీరు ఇక్కడ చివరి 2 అంశాలు మృతుల పునరుద్ధానము. యెషయా 53:10 మనం గమనించినట్లయితే అతని నలుగొట్టుకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయము, క్రీస్తుని గురించినటువంటి అధ్యాయము. క్రీస్తు నలుగొట్టుకు యెహోవాకు ఇష్టమైనది. మరి సర్వమానవాళి యొక్క పాపము ఆయన మీద మోపబడి ఉన్నది. క్రీస్తు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా తన్ను తాను శిలువ మీద బలియాగములకు తన్ను తాను అప్పగించుకొని ఉన్నాడు. ఇదంతా కూడా ప్రత్యక్షంగా యూదులందరూ కూడా చూసి ఉన్నారు, ప్రత్యక్షంగా చూశారు. అతడు దీర్ఘాయుష్మంతుడగును అనగా అతడు మరణించిన తర్వాత తిరిగి 3వ దినమున పునరుద్ధానుడై క్రీస్తు ప్రభువు లేచి ఉన్నాడు. దీనిలో పునరుద్ధానం కనపడుతుంది మనకి. అతడు దీర్ఘాయుష్మంతుడు అనగా ఆయన పునరుద్ధానుడై మనందరికీ నిత్యజీవం ఇవ్వడానికి ఆయన ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఇది తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పము. క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశ్యము నెరవేర్చబడి ఉన్నది. మరి విశ్వాసములో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళేటువంటి అనుభవాలు ఉండాలి. మరి నిత్యమైన తీర్పు ప్రతి ఒక్కరు కూడా ఈ భూలోకంలో నివసించినంత కాలం కూడా వారు చేసిన క్రియల నిమిత్తమై ప్రతి ఒక్కరు కూడా లెక్క చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. అని సింహాసనం ఎదుట నిలబడవలసిన అవసరం ఉన్నది. మన జీవితంలో చేసినటువంటి ప్రతి పని నిమిత్తమై ఆ తీర్పులో పాలిభాగస్తులుగా మనందరం కూడా ఉండవలసినటువంటి అవసరము ఉన్నది. అది రాబోతున్నది, ముందు భవిష్యత్తులో అది రాబోతున్నది. దాని నిమిత్తమే మనము జీవించున్నంత కాలం కూడా సిద్ధపడి దేవుని మాటకు అనుగుణంగా జీవించేటువంటి అనుభవం ఉండాలి. నీవు పునరుద్ధానం పొంది నిత్యరాజ్యంలో పాలిభాగస్తులుగా ఉండాలంటే నీవు జీవించున్న కాలంలోనే దేవుని యొక్క మాట అనగా క్రీస్తు మాటకు లోబడి జీవించేటువంటి అనుభవంలో నీ జీవితం ఉండాలి. వాక్యానుసారముగా జీవించాలి. వాక్యమును గ్రహించి దానికి లోబడి జీవించేటువంటి అనుభవంలో నీ క్రైస్తవ విశ్వాస జీవితము ఉండాలి. యెషయా గ్రంథం 66:4 చూస్తే వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. మార్కు సువార్త 9:48 కూడా ఈ యొక్క వాక్య భాగం ప్రస్తావన మనము గమనించవచ్చు. నిత్యమైన తీర్పు గురించి ఈ వాక్యం యొక్క ప్రస్తావన మార్కు సువార్తలో మనం గమనించవచ్చు. ఎవరైతే దేవుని మాటకు లోబడకుండా జీవిస్తారో వారి జీవితంలో నిత్య నరకం ఉంటుంది. నిత్య జీవం బదులు వారు చేసిన క్రియల ద్వారా దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, రక్షణను కాపాడుకొని లేనివారు వారందరూ కూడా నిత్య నరకమునకు పాత్రులుగా ఉంటారు. అక్కడ అగ్ని ఆరిపోదు, పురుగు చావదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిత్యరాజ్యంలో పాలిభాగస్తుడిగా ఉండాలంటే దేవుడిచ్చిన ఈ జీవితమును క్రీస్తు కొరకు సమర్పించాలి. క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షిగా మన జీవితం ఉండాలి. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, పరిస్థితి ఏమైనప్పటికీ కూడా ఈ లోకంలో జీవించినంత కాలం కూడా క్రీస్తు కొరకు నిలబడాలి. క్రీస్తు మాటను చక్కగా గ్రహించేటువంటి అనుభవం ఉండాలి. ఆ మాట చొప్పున జీవించేటువంటి అనుభవం ఉండాలి. తద్వారా క్రీస్తు ద్వారా మన జీవితం ద్వారా దేవునికి మహిమకరముగా క్రీస్తులో ఉంటూ మన జీవితములను కొనసాగించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ ప్రాముఖ్యమైనటువంటి 6 సిద్ధాంతాలను
6 ప్రాథమిక సిద్ధాంతాలను ప్రస్తావిస్తూ గ్రంథకర్త వ్రాస్తూ ఉన్నాడు. క్రీస్తు యొక్క మూలోపదేశములను మీరు మాని సంపూర్ణము అగటానికి ముందుకు మనము వెళదాము. వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్ టు గెట్ మెచ్యూరిటీ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ అని ప్రస్తావిస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ జీవితంలో ఎదిగేటువంటి అనుభవంలో మరలా ఆ బేసిక్స్ని పాటిస్తూ ఉండకుండా ముందుకు వెళ్ళవలసిన అనుభవము. హెబ్రీ 6:3 గమనించినట్టయితే దేవుడు సెలవిచ్చినడలా మనమాలాగు చేయుదుము. క్రీస్తుని గురించినటువంటి ఆ మూల పాఠములను మనము విడిచి ముందుకు వెళదాం. విడిచిపెట్టమంటే వాటిని గురించి గ్రహించారు, వాటి గురించి తెలుసుకున్నారు. మరి నూతన నిబంధనలో క్రీస్తుని గురించినటువంటి విశ్వాసమునందు బలపడవలసిన అవసరత వారి జీవితంలో ఉన్నది. క్రీస్తు కొరకు జీవించవలసిన అవసరత ఉన్నది. వారు మారు మనసు పొందారు, వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు, బాప్తిస్ము తీసుకున్నారు, మరి పరిశుద్ధాత్మ అనుభవం వారు చవి చూశారు, రాబోతున్నటువంటి పునరుద్ధానం నిమిత్తం ఎదురు చూస్తూ ఉన్నారు. నిత్యమైన తీర్పులో పాలిభాగస్తులుగా వారు ఉండబోతున్నారు. ప్రతి క్రైస్తవుని జీవితంలో ఇవి ఉంటాయి. కనుక జీవించి ఉన్నంతకాలం కూడా ఆ రాబోతున్నటువంటి ఆ రాజ్యములో, ఆ నిత్య రాజ్యములో పాలిభాగస్తులుగా ఉండడానికి, ఆ పునరుద్ధాన అనుభవంలో పాలిభాగస్తులుగా ఉండడానికి, మరి నిత్యమైన తీర్పులో దేవునికి మహిమకరంగా మనం ఉండేటువంటి అనుభవము, ఆ నిత్యరాజ్యంలో ఆ తీర్పులో మనం నిలబడి నిత్యరాజ్యం పొందుకునేటువంటి అనుభవము, మనం చేసిన ప్రతిక్రియ నిమిత్తమై మనం పొందబోయేటువంటి బహుమానము నిమిత్తము సిద్ధపడి జీవించేటువంటి అనుభవంలో ప్రతి విశ్వాసి ఉండాలి. హెబ్రీ క్రైస్తవుల జీవితంలో ఇది కొరవడింది. దే వర్ గోయింగ్ బ్యాక్. వెనుతిరిగిన అనుభవంలో వారు వెళుతున్నారు కనుక వారిని ఉద్దేశించి వ్రాస్తూ ఉన్నాడు. ఆ విధముగా జీవిస్తే మీ జీవితంలో మీకు రావాల్సినటువంటి పర్యవసానం గురించి ఆయన తర్వాత వచనాల్లో కూడా మాట్లాడుతున్నాడు. కనుకనే ఇక్కడ మాట్లాడుతున్నాడు, దేవుడు సెలవిచ్చినడలా మనం అలాగూ చేయుదుము. ఈ మాటను మనం గమనిస్తే దేవుడు సెలవిచ్చినడలా దేవుని మీద పరిపూర్ణముగా ఆధారపడి జీవించేటువంటి అనుభవము ఈ మాటలో కనబడుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16:7 మనం గమనించినట్లయితే ప్రభు సెలవైతే మీ యొద్ద కొంతకాలం ఉండా నిరీక్షించున్నటువంటి మాట పౌలు భక్తుడు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ప్రభు సెలవైతే అనగా ప్రభు మీద ఆధారపడి జీవించేటువంటి అనుభవాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రతిదీ కూడా ఆయన చిత్తము మన జీవితంలో నెరవేర్చబడాలి. ఆయనకు కొరింథీ సంఘములో ఉండాలని కొంతకాలం ఉన్నది, కొంతకాలం ఉండాలని ఆశపడుతున్నాడు. కానీ అది దేవుని చిత్తమున మీద ఆధారపడి ఉన్నది. ప్రభు సెలవైతే మీ యొద్ద కొంతకాలం ఉండడానికి, అనగా ప్రభు మీద ఆధారపడి జీవించేటువంటి అనుభవంలో ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా ఉండాలి. కనుకనే హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు, దేవుడు సెలవిచ్చిన మనము అలాగూ చేయుదుము. యు నీడ్ టు డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద లేక క్రీస్తు మీద ఆధారపడి జీవించేటువంటి అనుభవము ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. మరి 4వ వచనం నుండి 6వ వచనం వరకు మనం గమనించినట్లయితే మతభ్రష్టత్వానికి వ్యతిరేకముగా హెచ్చరిక. ఇంగ్లీష్లో ఉపయోగించిన మాట అపోస్టసీ, అనగా ఒక మత విశ్వాసమునందు విడిచిపెట్టి తిరిగి మరలా వెనుకకు మరలుట. మరి హెబ్రీ క్రైస్తవులు వారు క్రీస్తు విశ్వాసము నుండి వారు వెనుతిరిగినటువంటి అనుభవంలో వారి జీవితాలు ఉన్నాయి. కొంతమంది జీవితాలలో క్రీస్తుని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళి తిరిగి మరలా వారు యూదా మతంలోని ప్రాథమిక సిద్ధాంతాలను వారు పాటిస్తూ ఉన్నారు. క్రీస్తుని గురించి చెప్పాలని ఆశ ఉన్నది, కానీ వారు వినడానికి మందులుగా ఉన్నారు. గ్రహించేటువంటి అనుభవంలో వారి జీవితాలు లేవు. కనుకనే గ్రంథకర్త హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి కింది 4వ వచనం నుండి 6వ వచనం గమనించినట్లయితే 5 ప్రాముఖ్యమైనటువంటి అంశాలను అక్కడ ప్రస్తావించాడు. ముందుకెళ్దాం ఆ వాక్యంలో. హెబ్రీ 6:4 గమనించినట్లయితే ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు
తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టివారిని మరలా నూతనపరచుట అసాధ్యము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 ప్రాముఖ్యమైన అంశాలు ఇక్కడ మనం గమనిస్తున్నాయి. వన్స్ ఎన్లైటెడ్, టేస్టెడ్ హెవెన్లీ గిఫ్ట్, partakers of the Holy Spirit, tasted the good word of God, tasted the power of the age to come. 5 ప్రాముఖ్యమైన అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఒకసారి వెలిగింపబడి క్రీస్తు లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాడు. ఆయన ఎందుకు వచ్చి ఉన్నాడు? ప్రతి ఒక్కరి జీవితమును వెలిగించడానికి. ఆ వెలుగు మన మధ్య నివసించింది, ప్రతి ఒక్కరిని కూడా వెలిగిస్తూనే ఉన్నది. మరి క్రీస్తు మాటను అంగీకరించి వారి జీవితములు వెలిగించబడ్డాయి. పరలోక సంబంధమైన వరమును రుచి క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి వారు రక్షణ అనుభవంలోనికి వారు వచ్చి ఉన్నారు. ఆ రక్షణ ద్వారా పరలోక సంబంధమైనటువంటి అనుభవం వారి జీవితంలో వారు పొందబోతున్నారు. దే టేస్టెడ్ దాట్. పరిశుద్ధాత్మలో పాలివారై ఎప్పుడైతే రక్షణ అనుభవంలోనికి వారు వస్తారో వారి జీవితంలో పరిశుద్ధాత్మ చేత వారు ముద్రింపబడతారు. పరిశుద్ధాత్మల వారు పాలివారుగా ఉంటున్నారు వారు. ఎందుకంటే వారు క్రీస్తును అంగీకరించిన తర్వాత క్రీస్తుకు చెందినవారు. పరిశుద్ధాత్మ చేత వారు ముద్రింపబడుతూ ఉన్నారు. దే బిలాంగ్ టు క్రైస్ట్. కింది వచనాలను మనం గమనించినట్లయితే దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత, మరి దేవుని యొక్క దివ్య వాక్యములోని మర్మములను గ్రహించి రాబోతున్నటువంటి శక్తుల ప్రభావము, రాబోతున్నటువంటి యుగములో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా ఏ విధముగా ఎదుర్కోవాలి, ఏ విధముగా దేవుని యొక్క వాక్యమును అనుసరించి జీవించాలో దానిని గ్రహించినటువంటి అనుభవంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. కానీ వారు ఇవన్నీ కూడా తెలుసుకొని తిరిగి మరలా వారి జీవితంలో ఉన్న శ్రమల వలన వారు తిరిగి మరలా వెనుతిరిగినటువంటి అనుభవంలో వారు వెళ్తూ ఉన్నారు. 5 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు: ఒకసారి వెలిగింపబడడం, పరలోక సంబంధమైన వరమును రుచూడటము, పరిశుద్ధాత్మలో పాలివారవటము, మరి దేవుని దివ్యవాక్యమును, మరియు యుగ సంబంధమైన శక్తుల ప్రభావము. మొత్తం 5 అంశాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. వీటన్నిటిని కూడా వారు ఎక్స్పీరియన్స్ అనుభవించారు. వారి జీవితంలో క్రైస్తవ విశ్వాసములకు వచ్చిన తర్వాత వారు అనుభవించారు. కానీ వారు ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నారు. పరిపక్వత వైపు వారు ముందడుగు వేయలేకపోతున్నారు. మరి మాటలను మనం ఇదే విధంగా గమనించవచ్చు. అయితే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 42వ వచనం చూసినట్లయితే, ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. అపోస్తులు ప్రతిదినము కూడా వారు దేవాలయంలోను ఇంటింటిట మానక బోధిస్తూనే ఉన్నారు. ఈ బోధల ద్వారా యూదులు అనేకులు కూడా ప్రభావితమయ్యారు, సువార్తను అంగీకరించారు, క్రీస్తులోనికి వచ్చారు. కానీ వారు క్రీస్తులో ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి, క్రీస్తులో బలమైనటువంటి విశ్వాస జీవితమును కలిగి ఉండలేనటువంటి పరిస్థితి, శ్రమల వలన వెనుతిరిగినటువంటి అనుభవము, రక్షణను నిర్లక్ష్యము చేసినటువంటి అనుభవము. మరి 5 అంశాలు ఇప్పుడు ప్రస్తావించినటువంటి 5 అంశాల్లో కూడా వారు పాలిభాగస్తులు ఉన్నారు, వారు అనుభవించారు. కానీ వారు వెనుతిరిగిన అనుభవంలో వారు ఉన్నారు. కనుకనే 6వ వచనంలో హెబ్రీ 6:6లో మనం చూస్తే, తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు. ఎవరైతే మరలా తిరిగి వెనుక తిరిగిన అనుభవంలో ఉన్నారో వారందరూ కూడా దేవుని కుమారుని అనగా క్రీస్తును మరలా సిలువ వేస్తూనే ఉన్నారు. బాహాటముగా ఆయనను అవమానపరుస్తూ ఉన్నారు. కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరుచుట అసాధ్యము. విల్ఫుల్గా తెలిసి పాపము చేసేవారి జీవితంలో, తెలిసి రక్షణను నిర్లక్ష్యం చేసేవారి విషయంలో వారు ప్రతినిత్యము కూడా క్రీస్తును మరలా సిలువ వేస్తూనే ఉన్నారు. బాహాటముగా ఈ లోకములో ఆయనను అవమానపరుస్తున్నారు. ఎంతోమంది క్రైస్తవుల జీవితంలో కూడా గమనించినట్టయితే ఇది కనపడుతూనే ఉన్నది. క్రైస్తవులుగా ఈ లోకములో ఉంటారు, కానీ వారు చేసే క్రియలని కూడా క్రీస్తుకు వ్యతిరేకంగా ఉంటూ ఉన్నాయి.
క్రీస్తు మాటకు వ్యతిరేకంగా ఉంటున్నాయి, క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేకంగా ఉంటున్నాయి. చాలామంది రక్షణలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. వారు పొందిన రక్షణ జీవితంలో నిర్లక్ష్యాన్ని కనపరుస్తూ ఉన్నారు. క్రీస్తు మాటకు లోబడకుండా జీవిస్తూ ఉన్నారు. ఈ పాపలోకములో పాపము చేయడానికి వారు ఇష్టపడుతూ ఉన్నారు. ఇది మీకు హెచ్చరిక. ఎవరైతే ఆ విధముగా ఉన్నారో వారందరి జీవితములను ఉద్దేశించి పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ రక్షణను నిర్లక్ష్యం చేయవద్దు. పాప జీవితం విడిచిపెట్టి క్రీస్తుని రక్షణగా అంగీకరించి క్రీస్తులోనికి నీవు వచ్చి ఉన్నావు. క్రైస్తవంలో నీవు ఉన్నావు అనగా క్రీస్తుని వెంబడించేవాడు అని అర్థము. క్రీస్తు మాటకు లోబడి జీవించేటువంటి అనుభవంలో నీ జీవితం ఉండాలి. ఆ విధమైన రక్షణ అనుభవం దేవుని యొక్క వాక్యము ద్వారా వాక్యానుసారం జీవిస్తూ కొనసాగించేటువంటి అనుభవంలో నీ జీవితం ఉండాలి. ఒకవేళ ఆ విధముగా నీ జీవితం లేదంటే మరలా క్రీస్తుని నువ్వు సిలువ వేస్తున్నావు. బాహాటముగా ఈ లోకములో ఆయనను అవమానపరుస్తున్నావు. జాగ్రత్త సుమి, జాగ్రత్త కలిగి ఉండండి. రక్షణ అనుభవంలో క్రీస్తుని గురించి క్రీస్తుకు సాక్షిగా జీవించేటువంటి అనుభవంలో నీ జీవితం ఉండాలి. వెనుతిరిగిన అనుభవంలో నీవు ఉండవద్దు. తిరిగి మరలా పాప జీవితమును చవి చూడవద్దు. క్రీస్తు కొరకు నిలబడు. క్రీస్తుని నీ రక్షణని అంగీకరించున్నావు. క్రీస్తులో మమేకమై ఉన్నావు. క్రీస్తు మాటను వింటూ ఉన్నావు. ప్రతినిత్యం కూడా క్రీస్తు మాటను నీ వింటున్న నీ జీవితంలో క్రీస్తు కొరకు జీవించేటువంటి అనుభవంలో నీవు ఉండాలి. మరి నూతన సంవత్సరంలో ప్రాముఖ్యంగా ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే వాక్యమును వినేవారుగా మాత్రమే మీరు ఉండవద్దు. వాక్యాన్ని గ్రహించండి. వాక్యమును గ్రహించి వాక్యానుసారముగా జీవించేటువంటి అనుభవంలో ప్రతి క్రైస్తవుడు కూడా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా నీ జీవితం ఉంటుందో నీ జీవితము పరిపక్వత వైపు ముందుకు వెళుతుంది, కానీ వెనుతిరిగేటువంటి అనుభవంలో నీ జీవితము ఉండదు. ఒకవేళ ఆ విధముగా ఉంటే నీ జీవితంలో మారు మనసు పొందినట్టు వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఎందుకంటే వారు మనఃపూర్వకంగా తెలిసే పాప జీవితాన్ని జీవిస్తున్నారు కనుక ఎంత చెప్పినా కూడా దాన్ని గ్రహించేటువంటి అనుభవంలో వారి జీవితాలు ఉండవు కనుక వారు ప్రతినిత్యం కూడా ఆ విధముగా జీవించేటువంటి వ్యక్తులు ఎవరైనటువంటి వారు ప్రతినిత్యం కూడా క్రీస్తుని సిలువ వేస్తూ ఉన్నారు. బాహాటంగా ఆయన్ను అవమానపరుస్తున్నారు. జాగ్రత్త కలిగి ఉండండి. రక్షణ అనుభవంలోనికి వచ్చి ఈ లోకములో క్రీస్తును కనపరిచేవారిగా మీరు ఉండాలి, కానీ క్రీస్తుకు వ్యతిరేకులుగా మీరు జీవించవద్దు. 1 యోహాను 2:19 చూస్తే వారు మనలో నుండి బయలువెళ్ళిరి, కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచిందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. ఎవరైతే క్రీస్తు యొక్క మాట చొప్పున జీవించేటువంటి సంఘములో ఆ సహవాసములో వారు ఉంటారో వారు వారితోనే వారు జీవిస్తారు. క్రీస్తుతోనే సహవాసమును కలిగి ఉంటారు. క్రీస్తు యొక్క మాటలకు లోబడి జీవించేటువంటి అనుభవంలోనే వారు ఉంటారు. మరి ఎవరైతే బయటకు వెళతారో వారు క్రీస్తుకు చెందినవారు కారు. వారు క్రీస్తు సంబంధులు కారు. అందుకనే యోహాను భక్తుడు రాస్తున్నాడు, వారు మనలో నుండి బయలువెళ్ళి, కానీ వారు మన సంబంధులు కారు. మన సంబంధులు ఎవరు? ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటారో, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ అనుభవానికి వస్తారో, బాప్తిస్మ తీసుకొని సంఘములో పాలుభాగస్తులుగా వారు చేర్చబడతారో, సంఘ సహవాసములో క్రీస్తులో ఉంటూ ఎదిగేటువంటి అనుభవంలో వారు ఉంటారో వారు మన సంబంధులు. వారందరూ క్రీస్తు సంబంధులు. వారు మన సంబంధులైతే మనతోనే ఉంటారు. ఎక్కడైతే క్రీస్తు ప్రేమించబడతాడో, ఎక్కడైతే క్రీస్తు మాట ప్రేమించబడుతుందో, ఎక్కడైతే క్రీస్తు యొక్క మాట సరిగా బోధింపబడుతుందో, ఎక్కడైతే క్రీస్తు మాటను అనుసరించి జీవించేటువంటి అనుభవంలో ఆ సంఘము ఆ సహవాసం ఉంటుందో అక్కడ వారితోనే వారు ఉంటారు. వారు కానీడలైతే వారందరూ మన సంబంధులు కానీడలా వారు బయటకు వెళతారు. అది ప్రత్యక్షపరచబడటానికి వారందరూ కూడా బయటకు వెళతారు. మన సంబంధులు కాని వారు బయటకు వెళ్ళిపోతారు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఒక పాస్టర్ గారు బోధిస్తూ ఒక మాట అన్నాడు, ఎవరైతే దేవుని యొక్క వాక్యమును
సరిగా ఉన్నది ఉన్నట్టుగా వాక్యమును బోధిస్తారో ఆ వాక్యమును బోధించే సంఘంలో అంట ఎవరైతే వాక్యానికి వ్యతిరేకంగా ఉంటారో వారందరూ కూడా వెళ్ళిపోతారంట. ఒకవేళ ఆ పాస్టర్ గారు బోధించినప్పుడు దేవుని యొక్క వాక్యం ఉన్నదనగా బోధించినప్పుడు ఎవరైతే ఆయన సంబంధులు అనగా క్రీస్తు మాటను ప్రేమించి క్రీస్తు మాటకు అనుగుణంగా జీవించాలని అభిలాష వారి జీవితంలో ఉంటుందో వారందరూ కూడా ఆ సంఘాల్లో ఉంటారు. దేవుని మాట చొప్పున జీవించబడుతున్నారు కాబట్టి, దేవుని మాట చొప్పున బోధింపబడుతుంది కాబట్టి ఆ మాట చొప్పున జీవించేటువంటి అనుభవం ఉంటారు. ఎందుకంటే వారు క్రీస్తు సంబంధులు కనుక, క్రీస్తు మాట సరిగా ఎక్కడ బోధించబడుతుందో వారు గ్రహిస్తారు కనుక, ఆ వాక్య అనుభవం వారికి స్థిరత్వం ఉంటుంది కనుక, అనుభవం ఉంటుంది కనుక, ఆ జ్ఞానమును వారు పొందుకుంటారు కనుక ఎక్కడైతే నిజముగా దేవుని యొక్క మాట సరిగా బోధింపబడుతుందో ఆ సంఘము వర్ధిల్లుతుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసయాత్రలో వెళుతున్న ప్రతి క్రైస్తవుడు కూడా దాన్ని గమనించాలి. దేవుని మాటలో అర్థాన్ని గ్రహించాలి. ఏ మాట సరిగా గ్రంథకర్త ఉద్దేశాన్ని బోధిస్తున్నాయో ఆ మాటను గ్రహించేటువంటి అనుభవము మీ జీవితాలలో ఉండాలి. మరి నూతన సంవత్సరంలో దాన్ని అభ్యాసము చేయండి. దేవుని మాటను గ్రహించే విషయంలో అభ్యాసము చేయండి. గ్రంథకర్త ముందు పాఠకులను ఉద్దేశించి ఏ ఉద్దేశంతో రాశాడో దానిని గ్రహించండి. దానిని గ్రహించి వాక్యములో ఎదిగేటువంటి అనుభవంలో మీ జీవితాలు ఉండాలి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి హెబ్రీ క్రైస్తవులు వారి క్రీస్తుని విడిచిపెట్టి వారి జీవితంలోని శ్రమల ద్వారా బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుత లోకములో కూడా ఎంతోమంది క్రైస్తవులు పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటున్నారు, కానీ వారికి ఈ లోకములో ఎక్కడైతే ఈ లోకమును బట్టి భౌతికమైనటువంటి ఆశీర్వాదం గురించి వారు ఆలోచిస్తారో వారందరూ కూడా ఈ లోకమును బట్టే జీవిస్తున్నారు. నిజ క్రైస్తవుడు ఆత్మీయ ఆశీర్వాదం గురించి ఆశపడతాడు. ఆత్మీయ ఆశీర్వాదం వారి జీవితంలో ఉండాలని ఆశపడతాడు. ఎప్పుడైతే నీ జీవితంలో ఆత్మీయ ఆశీర్వాదములు ఉంటాయో భౌతికముగా నీ జీవితంలో ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు నేర్చుకో. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదికేటువంటి అనుభవంలో నీవు ఉండు. తద్వారా ఆత్మీయ ఆశీర్వాదములు పొందుకోవాలనే ఆసక్తిని నీవు కనపరచు. నీ జీవితంలో ఎప్పుడైతే ఆ విధంగా ఉంటావో భౌతికపరమైనవి కూడా నీ జీవితంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అంతేకాని కేవలము భౌతికపరమైన ఆశీర్వాదముల నిమిత్తము, భౌతికపరమైన ఆశీర్వాదముల గురించి బోధించే వారి యొక్క బోధల నిమిత్తము నువ్వు ప్రయాసపడవద్దు. నిజ దేవుని యొక్క వాక్యము ఎక్కడ బోధింపబడుతుందో ఆ వాక్యము గ్రహించు. వాక్యానుసారముగా జీవించేటువంటి అనుభవంలో నీ జీవితం ఉన్నని ఎప్పుడైతే ఆ విధముగా ఉంటావో అది నీకే లాభకరము. నీకే లాభకరము. మహాబ్రతికితే 80 సంవత్సరాలు లేక 90 సంవత్సరాలు బతకగలం. దాని తదనంతర జీవితంలో ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యమును సరిగా గ్రహించి వాక్యానుసారం జీవించే అనుభవంలో నీవు ఉంటావో నిత్యమైన రాజ్యంలో నువ్వు పాలిభాగస్తుగా ఉంటావు. నిత్యమైన రాజ్యంలో పాలిభాగస్తురాలుగా ఉంటే నీవు ఉంటావు. కనుక నిజముగా దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించండి. వాక్య అనుభవంలో ఎదిగేటువంటి అనుభవము ఈ నూతన సంవత్సరంలో మీరు అలవాటు చేసుకోండి. మరి ఆ సంఘస్థుల్లాగా మీరు ఉండండి. ఎప్పుడైతే ఆ విధముగా మీరు చెప్పబడిని లేక విన్నత వాక్యమును గ్రహించి వాక్యానుసారముగా ఉన్నదో లేదో గ్రహించేటువంటి అనుభవం మీ జీవితాలు ఈ నూతన సంవత్సరంలో ఉండాలి. హెబ్రీ క్రైస్తవుల జీవితంలో అది కొరవడింది. వారు వినడానికి మందులుగా ఉన్నారు. కనుక ఇంకను కూడా వారు ఆత్మీయ జీవితంలో శిశువులుగానే ఉన్నారు. కాలమును బట్టి చూస్తే వారు బోధించేటువంటి అనుభవంలో ఉండాలి. కానీ ఇంకను కూడా వారు ప్రాథమిక సిద్ధాంతాలను పాటిస్తూనే ఇంకను కూడా పాలు త్రాగుతూనే వారు శిశువులుగానే ఉంటున్నారు. మరి నీ జీవితంలో ఏ స్థితి నీ జీవితంలో ఉన్నది? వినడానికి మందుడుగా నీవు ఉన్నావా, లేక వినడం పట్ల ఆసక్తిని కనపరుస్తున్నావా? విన్న వాక్యమును గ్రహించడానికి ఆసక్తిని కనపరుస్తున్నావా? విన్న వాక్యము జీవగ్రంథమును లేక పరిశుద్ధ గ్రంథమును పరిశీలించి సరిగా ఉన్నదో లేదో చూసుకునేటువంటి అనుభవంలో నీ జీవితం ఉన్నదా? ఒకవేళ ఆ విధముగా నీ జీవితం ఉంటే దేవునికి స్తోత్రం. బలమైన స్థిరమైన ఆత్మీయ పరిపక్వత కలిగినటువంటి విశ్వాస జీవితం నీ జీవితంలో ఉంటుంది. ఆ జీవితము హెబ్రీ క్రైస్తవుల జీవితంలో కొరవడింది కనుకనే ఆయన తెలియపరుస్తున్నాడు.
ఒకవేళ నువ్వు రక్షణ నిర్లక్ష్యం చేస్తే నీ జీవితంలో రాబోతున్నటువంటి పర్యవసానం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే ఆ విధంగా క్రీస్తుకు వ్యతిరేకంగా జీవిస్తారో ఒక దినమున ఆయన న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు దేవుడు నిన్ను లేక క్రీస్తు ప్రభు నిన్ను అంగీకరించడు. మత్తయి సువార్త 7:22-23 చూస్తే, ఆ దినముందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగును, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. క్రీస్తు ప్రభు వారు అక్రమం చేయవారా నా యొద్ద నుండి పొమ్మని వారితో చెప్పుదని మాట్లాడుతున్నాడు. ఎంతోమంది క్రైస్తవులుగా ఉంటున్నారు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు, ఎన్నో గొప్ప ప్రసంగాలు చేస్తున్నారు. మరి అవి నిజముగా దేవుని యొక్క వాక్యమును అనుసరించి వాక్యానుసారముగా సందర్భానుసారముగా ఆ వాక్యాలు ఉంటున్నాయో గ్రహించాలి. ఆ గ్రహించే అనుభవంలో నీవు నేను ప్రతి ఒక్కరు ఉండాలి. ఎప్పుడైతే ఆ విధముగా మనం ఉంటామో బలా నమ్మకమైన దాసుడాని క్రీస్తు ద్వారా మనము ఆశీర్వాదమును పొందుకునే అనుభవంలో మనం ఉంటాం, ప్రశంసను పొందుకునే అనుభవంలో మనం ఉంటాం. ఎప్పుడైతే క్రీస్తు మాటకు లోబడకుండా, క్రీస్తు మాట ఉన్నది ఉన్నట్టుకుండా ఎవరైనా చెప్పినా కూడా దాన్ని మీరు గ్రహించినా కూడా ఆ దినమున మీరు తిరస్కరించబడతారు. ప్రభువా ప్రభువా మేము నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెబుదురు. దానికి ప్రత్యుత్తరం ఏంటో చూడండి. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయవారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. క్రైస్తవ జీవితం అనేది దేవుని యొక్క వాక్యమును అనుసరించి వాక్యముతో సంబంధము కలిగి ఆ సంబంధాన్ని కొనసాగించేదే మన విశ్వాస జీవితము. వాక్యానుసారముగా జీవించే అనుభవంలో మనం ఉండాలి, దాన్ని గ్రహించాలి. మొట్టమొదట నువ్వు గ్రహించకుండా ఉంటే వాక్యం ఏం చెప్తుందో నీకేం తెలుస్తుంది? ఏ ఉద్దేశంతో ఈ మాటలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయో మీకేం తెలుస్తుంది? అది తెలియాలంటే వాక్యముతో మనం సహవాసం చేయాలి, క్రీస్తు స్నేహం చేయాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు, మెండైన జ్ఞానమును అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉండి విశ్వాసయాత్ర నీతో కొనసాగింపచేస్తాడు. ముందు వచనాలు మనం గమనించినట్టయితే 6వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూసినట్టయితే ఫలించుట మరియు ఫలించకుండుటకు ఒక ఉదాహరణ అని చెప్తూ ఉన్నాడు. 7వ వచనాన్ని మనం గమనిద్దాం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. భూమి తరచుగా వర్షం పడినప్పుడు ఆ వర్షపు నీటిని త్రాగి ఎవరి కొరకైతే వ్యవసాయం చేయబడుతుందో వారికి అనుకూలమైనటువంటి పైరును అనుగ్రహిస్తుంది, దేవుని ఆశీర్వచనము పొందుతుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా మంచి సారవంతమైనటువంటి భూమిగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యం అనేటువంటి వర్షము, దేవుని యొక్క వాక్యం మన జీవితంలో బోధింపబడుతున్నప్పుడు మనము ఎవరి కోసం పనిచేస్తున్నాం? క్రీస్తు కొరకు మనం పనిచేస్తున్నాం. ఈ లోకంలో క్రీస్తు రాజ్యంలో పాలుభాగస్తులుగా అనేకులను చేర్చడానికి మనం పనిచేస్తున్నాం. తద్వారా క్రీస్తుకు మన జీవితం ద్వారా మహిమ నిమిత్తమే మనము ప్రయాసపడుతున్నాం. భూమి ఏ విధముగా వర్షమును తాగి ఎవరి కొరకైతే వ్యవసాయం చేయబడుతుందో వారికి అనుకూలమైనటువంటి పైరును అనుగ్రహిస్తుంది. అదే విధముగా ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా తన జీవితంలో సారవంతమైన భూమిని ఉంచుకోవాలి. అనగా దేవుని యొక్క వాక్యము పడినప్పుడు 100ంతలుగాను 60ంతలుగాను 30ంతలుగా ఫలించే అనుభవంలో మన జీవితాలు ఉండాలి. 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించే అనుభవం దేవుని యొక్క వాక్యమును గ్రహించాలి. ఆ వాక్యము ద్వారా మనలో ఫలభరితమైన జీవితము ఎవరికి ఇవ్వాలి? ఈ లోకములు ఉన్నప్పుడు నీ జీవితం ద్వారా ఫలభరితమైన జీవితం ఎప్పుడైతే నీ జీవితము దేవునికి నువ్వు ఇవ్వగలుగుతున్నావో అది దేవునికి మహిమ, క్రీస్తుకు మహిమ. ఫలభరితమైన జీవితం నువ్వు కలిగి ఉండాలి. ఏ విధంగా భూమి వర్షమును త్రాగి ఆ యొక్క వ్యవసాయం చేయబడుతుంది, ఎవరి కొరకైతే వ్యవసాయం చేయబడుతుందో వారికి అనుకూలమైన ఫైర్ నది అనుగ్రహిస్తూ ఉంటుంది. మనము కూడా క్రీస్తు నిమిత్తమై పనిచేయబద్దులుగా ఉన్నాం. క్రీస్తు మాటను మనం గ్రహించి ఏ విధంగా సారవంతమైన నెలలో పడినటువంటి విత్తనము 100ంతలుగా ఫలించిందో అటువంటి ఫలభరితమైన జీవితం మన జీవితంలో ఉండాలి. అప్పుడు నీ జీవితం ద్వారా క్రీస్తుకు మహిమ. ఒకవేళ ఆ విధముగా నీది జీవితం లేకపోతే దానివలన
దేవునికి మహిమ కాదు. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరియందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీనూ చేయలేరు. ఫలించే అనుభవం కావాలంటే క్రీస్తు ప్రభు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరియందు నిలిచియుందునో. ప్రతి విశ్వాసి కూడా క్రీస్తులో నిలిచి ఉండాలి. అప్పుడు క్రీస్తు నీలో నిలిచి ఉంటాడు. అప్పుడు నీవు బహుగా ఫలిస్తావంటే దేవుని యొక్క మాట నీ హృదయంలో ఉండాలి, నీ జీవితంలో ఉండాలి. నీ జీవితంలో ఎప్పుడైతే నీవు ఉంచుకుంటావో అప్పుడు క్రీస్తు నీతో ప్రయాణిస్తాడు. పరిశుద్ధాత్ముడు నీతో ప్రయాణం చేస్తాడు. నీ విశ్వాసయాత్రలో ముందుండి నడిపిస్తాడు. అప్పుడు నీ జీవితంలో ఫలభరితమైన జీవితం ఉంటుంది. క్రీస్తుకు వేరుగా ఉండి మనమేమీ కూడా చేయలేము. అది గ్రహించాలి. ఈ నూతన సంవత్సరంలో మనందరం కూడా గ్రహించాలి, క్రీస్తుకు వేరుగా ఉండి మనము ఏమీ చేయలేము. ఫలభరితమైన జీవితం కావాలంటే క్రీస్తుతో సహవాసం చేయాలి, క్రీస్తు మాటతో సహవాసం చేయాలి. పరిశుద్ధాత్మ ఏలుబడిలో మన జీవితం నడిపించబడినట్లు దేవునికి విధేయత కలిగి జీవించేటువంటి అనుభవం ఉండాలి. హెబ్రీ 6:8 చూస్తే, అయితే ముండ్ల తుప్పలను గచ్చతీగలను దాని మీద పెరిగినెడల అది పనికిరాదని విసర్జింపబడి శాపము పొంద తగినదగును, తొదకది కాల్చివేయబడను. ఒకవేళ ఆ వర్షం సరిగా గ్రహించలేకపోతే ఆ యొక్క భూమిలో ఉన్నటువంటి సారం లేనితనం వలన అక్కడ ముండ్ల తుప్పలు గచ్చతీగలు దాని మీద పెరిగినడలా అది పనికిరానిదిగా విసర్జింపబడి శాపము పొంద తగినదగును, తుదకది కాల్చివేయబడను. ఎప్పుడైతే క్రైస్తవ విశ్వాస జీవితంలో ఫలభరితముగా జీవితము లేదో వారి జీవితము నిత్యనరకం వైపు వెళుతుంది. కనుక మన జీవితంలో ప్రతి క్రైస్తవుడు గ్రహించాలి ఏంటంటే, మన జీవితంలో క్రీస్తుకు వ్యతిరేకమైనవి ఏమైనా ఉన్నాయా అవి గ్రహించాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా దాన్ని తొలగించుకోవాలి. క్రీస్తులో ఉండి ఫలభరితమైనటువంటి జీవితమును పొందుకోవాలి. యోహాను సువార్త 15:6 చూస్తే, ఎవడైనను నాయందు నిలచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులటి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఎవరైతే క్రీస్తులో లేరో వారి జీవితము నిత్య నరకం వైపు వెళుతుంది. ఫలభరితంగా వారి జీవితం ఉండదు కనుకనే, వారు దేవుని మాటకు లోబడి జీవించలేదు కనుకనే వారి జీవితము నిత్య నరకం వైపు తీసుకుని వెళ్ళబడుతుంది. కనుక ప్రియ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, క్రీస్తునందు ప్రేమైన వారలారా, క్రీస్తుతో సహవాసం చేయండి. క్రీస్తులో మీరు ఉండండి, అప్పుడు క్రీస్తు మీలో ఉంటాడు. అప్పుడు మీ జీవితము ఫలిస్తుంది. చివరిగా 2 పేతురు 3:18 చూద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి, ఆయనకి ఇప్పుడును యుగాంత దినం వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రైస్తవ విశ్వాస జీవితంలో మనందరం కూడా క్రీస్తు అనుగ్రహించేటువంటి ఆ కృపలో పాలిభాగస్తులు ఉండాలి. మనందరం సజీవులుగా ఉన్నామంటే అది దేవుని యొక్క కృప. ఇంకను కూడా ఆయన నిమిత్తము ప్రయాసపడేటువంటి అనుభవము, ఆయన రాజ్యంలో పాలిభాగస్తులుగా అనేకులను చేర్చే విషయంలో ప్రయాసపడేటువంటి అనుభవం మనందరం ఉండాలి. ఆయన కృపకు పాత్రలుగా ఉండాలి. అంతేకాకుండా ఆయన జ్ఞానమందు అభివృద్ధి పొందేటువంటి అనుభవంలో మన జీవితం ఉండాలి. ఎప్పుడైతే ఆ విధముగా మనము ఫలభరితమైన జీవితమును మనం కలిగి ఉంటామో మన జీవితముల ద్వారా క్రీస్తుకు మహిమ, ఆయనకి ఇప్పుడును యుగాంత దినం వరకును మహిమ కలుగును కాక. అంటే ప్రతినిత్యం కూడా మనం బ్రతికినంత కాలం కూడా మన జీవితము ఫలభరితంగా ఉంటే అది క్రీస్తుకు మహిమకరంగా ఉంటుంది. ఆ విధముగా మహిమకరమైన జీవితాన్ని మీరు పొందండి. మరి హెబ్రీ క్రైస్తవుల జీవితంలో వారు పరిపక్వత లేని దశలో వారి జీవితాలు ఉన్నాయి, వెనుతిరిగిన అనుభవంలో వారి జీవితాలు ఉన్నాయి. కనుకనే ఆత్మీయ జీవితంలో ఎదగడానికి గ్రంథకర్త పిలుపునిస్తున్నాడు. పరిపక్వత కావాలి మీ జీవితంలో అనే పిలుపునిస్తూ ఉన్నాడు. మరి పరిపక్వత కావాలంటే క్రీస్తుకు లోబడి జీవించేటువంటి అనుభవము, క్రీస్తు మాటతో మమేకమైనటువంటి జీవితము, క్రీస్తు సహవాసం కలిగిన జీవితము ఎప్పుడైతే నీ జీవితం ఉంటుందో, దేవునికి అధికారమును లోబడి ఉంటావో, క్రీస్తు మాటకు లోబడి ఉంటావో, అప్పుడు పరిశుద్ధాత్ముడు నీ జీవితమును ముందుండి నడిపిస్తాడు. ఆ విధంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ఈ కొద్ది మాటలు మీరు కూడా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమెన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, జీవముగలిగిన ప్రభువా, నీకే వేరలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మీ కృపను కాపుదలను సంరక్షణ తండ్రి
మాతో మీరుంచి సంరక్షించి నడిపించిన నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీ కృపకు తండ్రి పాత్రలుగా మమ్మల్ని మీరు ఉంచండి తండ్రి. అయ్యా మరి ఈ దినము తండ్రి ప్రభా తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు తండ్రి. ప్రభా వాక్యం ద్వారా ప్రభా నీ ప్రియబిడ్డలతో మీరు మాట్లాడినారు తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. మరి నూతన సంవత్సరంలో ప్రభా మరి నీ వాక్యమును తండ్రి ప్రభా చక్కగా గ్రహించేటువంటి అనుభవంలో తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి మీరు జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అవును తండ్రి ప్రభా వెనుకున్న వాటిని మరిచి ప్రభా ముందున్న వాటి కొరకై తండ్రి వేగరంగా తండ్రి పరిగెత్తేటువంటి అనుభవంలో తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఉంచమని కోరుచున్నాం ప్రభా. మరి తండ్రి ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ వాక్యములో ప్రభా శ్రద్ధ కలిగి తండ్రి వాక్యమును గ్రహించి ప్రభా వాక్యానుసారముగా ప్రభా జీవించేటువంటి అనుభవంలో వారిని మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రములయ్యా. మరి ప్రభా యొక్క ప్రోగ్రాం తండ్రి ప్రభా ఆరాధన తండ్రి వర్చువల్ ఆరాధన తండ్రి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. వారందరి జీవితంలో మీరు ఉండండి తండ్రి. నీ మాటను తండ్రి ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. ఆ మాటను వారు గ్రహించి ప్రభా విన్న వాక్యమును తండ్రి ప్రభా అనేకులకు తండ్రి ప్రభా పంచే విషయంలో ప్రభా వారు శ్రద్ధ కలిగి ఉన్నట్టు ప్రభా నీ కృప చూపించండి అయ్యా. సరైన వాక్యమును తండ్రి గ్రహించే అనుభవంలో తండ్రి వారి జీవితాలను మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రములు ప్రభా స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ కృపకు పాత్రలుగా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఉంచమని కోరుచున్నాను ప్రభా. వారి కుటుంబాలను మీరు ఆశ్రయించండి తండ్రి. కుటుంబంలో ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరు వరుసను మీరు ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రములు ప్రభువా. నీ కృపక పాత్రలుగా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఉంచమని కోరుచున్నానయ్యా. వాక్య అనుభవంలో తండ్రి ప్రభువా వారు ఎదిగినట్లు ప్రభువా నీ శక్తిని వారికి అనుగ్రహించండి. నీ జ్ఞానమును తండ్రి వారికి అనుగ్రహించమని కోరుచున్నాను ప్రభు. నీకే స్తోత్రాలు తండ్రి. షాలోమ్ కింగ్ యేసువా సంఘం నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి సంఘ సభ్యుడి నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభా బలముగా నీ యొక్క వాక్యములో తండ్రి ఎదిగేటువంటి అనుభవం ప్రభా పరిపక్వత వైపు తండ్రి ప్రభా నడిచేటువంటి అనుభవం తండ్రి వారి జీవితాలలో మీరు ఉంచండి ప్రభా. అది కేవలం తండ్రి ప్రభా వారు కేవలం తండ్రి నీ మాట ద్వారానే సాధ్యమవుతుంది ప్రభా. నీ వాక్యము ద్వారా తండ్రి వారి జీవితమును తండ్రి సరిచేసుకోగలరు ప్రభా. మరి వాక్యమును తండ్రి గ్రహించేటువంటి అనుభవంలో నీ జ్ఞానమును దయచేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశ్రయించండి తండ్రి. మరి నూతన సంవత్సరంలో ప్రభా నూతన ఆశీర్వాదములతో ప్రభా నూతనమైనటువంటి స్థిరమైనటువంటి ప్రభా బలమైనటువంటి క్రైస్తవ విశ్వాస జీవితం తండ్రి వారి జీవితంలో ఉన్నట్టు ప్రభా నీ కృప చూపించండి అయ్యా. వారి ఉద్యోగాలను మీరు ఆశ్రయించండి. వారి కుటుంబంలో ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరుసిన మీరు ఆశ్రయించండి అయ్యా. చిన్న బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. శరీసనాల నిమిత్తం ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకే స్తోత్రాలయ్యా. ఇంకులు తండ్రి ఈ వచ్చలారం చూసిన ప్రతి కుటుంబంలో చిన్న బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రయించమని కోరుచున్నాం ప్రభా. చిన్నతనం నుంచి ప్రభా నీ జ్ఞానంలో తండ్రి బిడ్డలు ఎదుగునట్లు ప్రభా నీ కృప చూపించండి అయ్యా. నీ యందును నీ దయందును తండ్రి ప్రభా మనుషుల దయందులు ప్రభా వారి తండ్రి ఎదిగేటువంటి అనుభవంలో వారిని మీరు ఉంచమని ప్రార్థిస్తున్నానయ్యా. నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ కృపకు పాత్రలుగా వారిని ఉంచండి. తద్వారా మీరే సమస్త ఘనత మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. షాలోమ్ కింగ్ యేసువా సంఘాన్ని మీరు ఆశ్రయించండి అయ్యా. మరి ఇంకొన్ని తండ్రి సంఘములు తెరవబడలేదు ప్రభా. మరి మస్కట్ ప్రాంతంలో తండ్రి త్వరలో ప్రభా మా సంఘము తెరవబడినట్లు ప్రభా నీ కృప చూపించండి అయ్యా. మేమందరము తండ్రి ప్రభా సహవాసములో పాలు పంపులు పంచుకున్నట్టు ప్రభా నీ కృప చూపించండి అయ్యా. నీ సన్నిధానంలో తండ్రి మేమందరము చేరి తండ్రి నీ నామమును గొప్ప చేసే అనుభవంలో తండ్రి మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ కృపక పాత్రలుగా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఉంచండి. చేస్తున్న ప్రతి పనిలో ప్రభా నిన్ను ముందుంచుకొని ప్రభా బిడ్డలు నడిచినట్టు ప్రభా నీ కృప చూపించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును బలమును శక్తిని ఆర్థిక సమృద్ధిని వారికి దయచేయమని కోరుచున్నాం ప్రభా. నీకే స్తోత్రాలు. మీ కృపక పాత్రలుగా ఉంచమని ప్రభా ముందు జీవితంలో నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా స్థిరబలపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు భూలోకమందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. మడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలు తేక దుష్టు నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరం నీవెను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మీకు తోడైండును గాక. ఆమేన్. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.